వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇక ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లుగా డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో 2 పైలట్లు ఉన్నట్లు తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టెడ్ ఫ్లైట్ లో సాంకేతిక లోపలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందగా మరొక 2కి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వంతెన పిల్లర్ నంబర్ 97 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో 8 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలాలి నుంచి పోచారం వెళ్తుండగా కారును అతివేగంగా నడుపుతూ పిల్లర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను సాయి వరుణ్, నిఖిల్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేష్ ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడారం జాతర షూరు కానుంది. పెళ్లి కొడుకుగా ముస్తాబై కాలినడకన బయలుదేరిన పడిగిద్దరాజు బయలుదేరారు. ఇక మహబూబాద్ జిల్లా పొనుగండ్ల గ్రామం నుంచి మార్బలంతో అడవి మార్గంలో కాలినడకన ప్రయాణం సాగనుంది. పడిగిద్దరాజుకు మేడారం సమ్మక్క దేవాలయం నుంచి పట్టు వస్త్రాలు తెచ్చి మంత్రి సీతక్క వెనక వంశీలకు సమర్పించారు. ఇక ఆచారం ప్రకారం పడిగిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని మేడారం తరలించారు. అడవి మార్గంలో బయలుదేరిన స్వామివారు కార్లపల్లి, గుండ్లవాగు మీదుగా ములుగు జిల్లా గోవిందరావుపేట, లక్ష్మీపురంలో రాత్రి బస్ చేరున్నారు. ఇక లక్ష్మీపురం నుండి తెల్లవారిన బయలుదేరి బుధవారం రాత్రి మేడారం గద్దల మీదకు పడిగిద్దరాజు చేరుకోనున్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం నుండి యువత, భజన మండలి భక్తులు, ప్రజాప్రతినిధులు జోలకంటి నాగేందర్ కండక్టర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో తరలి వెళ్లారు. నల్లమల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు వద్ద వెలసిన బ్రహ్మరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు విష్ణు కుండీలను చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆదివాసీల సోదరి బ్రహ్మరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడికి బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. ఇక శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు.
మేడం చేయండి మా సేవ మేడం 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 మా సేవ సార్ మా సేవ జై బాలబ్రహ్మేశ్వర స్వామికి జై. అబ్బా నేను చూసిన ఖరాబ్ వచ్చిందా? నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టపాకాయలు తయారీలో ఉపయోగించే పేపర్ రోల్స్ పరిశ్రమలు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో క్షణాలలో పరిశ్రమ గోదామంతా పొగలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పేపర్ రోల్స్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, సామాగ్రి, బైక్ పూర్తి దగ్ధమయ్యాయి. ఇక ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. अच्छा सोगा डर को उठाओ లోపలికి బాగలేదు, ఇంకా లోపలికి బాగితే ఇంకా డేంజర్ గా. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం నిర్మల్, బైంసా, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలలో 244 పోలింగ్ కేంద్రాల్లో 180 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. Municipalities ఉన్నాయి which are going for elections. Nirmal, Vaisa and Khanapur. Total number of wards going for polls are 80:30 to 5 p.m. Nomination centers notify office కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. 3 మున్సిపాలిటీస్ లో నామినేషన్ ఎక్కడ తీసుకుంటారు. Display of ward wise electoral rolls same day 28 January same day అక్కడ కూడా నామినేషన్ సెంటర్ పక్కన వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఇస్ 30th January 2026. ఆర్మ్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మ్స్ అంతా కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మనము ఇవాళ ఈవినింగ్ నుంచే ఈ ఎస్ఎస్టీలు, ఎఫ్ఎస్టీలు అన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాము. కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు అధ్యక్షతన. సో దాంట్లో పోలీస్ నుంచి కూడా ఉంటారు. సో అలాగే ఇదివరకు ఎలక్షన్స్ లో అయినట్టు మోర్ దాన్ 50,000 క్యాష్ కానీ తర్వాత ఎవరైనా క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరుతున్నాను. మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బాధ్యులైన పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 5న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసుల వాదన టాప్లో ఉన్నది. ఇది లాకప్ డెత్ కాదు, మేము అన్ని విషయాల్లో చట్టబద్ధంగానే వ్యవహరించాము అని వాళ్ళ వాదన ముందుకు పోయింది. కానీ నేను వచ్చి తెలుసుకున్న తర్వాత వాళ్ళ వాదన నిలబడే అవకాశం లేదని కొంత నాకు అర్థమైంది. చనిపోయిన కుటుంబాలన్నీ పేద వర్గాల కుటుంబాలే.
ఏ దొరలో ఏ పటేల్లో బిడ్డలో చనిపోయిన దాఖలాలు ఇక్కడ కనిపించవు. ఎస్సీలు ప్రధానంగా, తర్వాత ఎస్టీలు, అక్కడక్కడ బీసీలు లేదా మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే దేశవ్యాప్తంగా లాకౌట్ డెత్లో చనిపోతున్నారు. కనుక ఆ విషయంలో అక్రమ నిర్బంధాన్ని చిత్రహింసలు రుజువు చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనల మీద మేము స్పందించము కూడా అనే విషయం కూడా నేను చెప్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితుల ప్రాణాల మీద మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే, వాళ్ళ ప్రాణాలకు విలువనివ్వదలుచుకుంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాను. మీకు సిబిఐతో విచారణ జరిపించండి, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా మీకు నమ్మకం ఉంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో కూడా మీకు నమ్మకం ఉంది. చేరుకునే సమయానికి ఇది పోలీసుల మహబూబాద్ జిల్లాలో పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలి వస్తున్న పగటిద్ద రాజుకు గోవిందరాజుపేట మండలం లక్ష్మీపుర సమీపంలోని గుండ్లవాగు వద్ద మండల ప్రజలు స్వాగతం పలికి బస్సు ఏర్పాటు చేశారు. ఇక లక్ష్మీపురం నుంచి తరలి వస్తుండగా మార్గ మధ్యలోని ముద్దులగూడెం వస్త్ర గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికి మేడారానికి పంపించారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్.
Everything is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. గత బీఆర్ఎస్ సహాయంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మలేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులని, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ బగ్గీఖానాలో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాలను దానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్ విచారణ చేస్తుందని, విచారణ అయ్యే కొద్దీ బీఆర్ఎస్ నాయకుల బాగోతాలు బయటపడతాయన్నారు. లేదు అంటే నువ్వు దానికి ఎస్టిమేషన్ వేయించి క్రోడ్ అని ప్రిపేర్ చేయి. డీజీఎం అయితే ఘోరం. జీఎం ఏమంటారు? డీజీఎంతో పని చేసుకోవడం. డీజీఎం అయితే అసలు పట్టించుకోడు. మనం పోయి ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పుడు సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతలే కదా. కోల్ మైనింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. అందుకే నిన్న శ్రీధర్ బాబు గారు, మళ్ళా బట్టి విక్రమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. కోల్ మైనింగ్ కు సంబంధించి 2013-14 కాదు, అంతకంటే ముందు నుంచి అవసరం ఉంటే కూడా పూర్తి సమాచారం తీసుకొని జరిగిందా లేదా. అంటే ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు స్వచ్ఛంగా, నేను దీనికి ఏ ఎంక్వైరీ కన్నా దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భట్టి గారు చెప్పారు. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి, అంటే బట్టగాల్చి మీరు ముఖం మీద వేసిగా చూసుకోండి అంటే ఏదో అన్నట్టు ఉంటుంది. కాబట్టి అలా సమయంలో ప్రజాపాలనలో అన్ని కూడా మేము ట్రాన్స్పరెంట్ గా చేస్తామని పదే చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదన్నా అథెంటిక్ గా మీ దగ్గర ఉంటే చెప్పండి. ఏదన్నా మీరు బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి పని ఏదైతే పెట్టుకున్నారో ఇది కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా మళ్ళా పాలు అయితే నీళ్లు అయితే అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అలాగే కంప్లైంట్ అని చేయలేదు, రెస్టోర్ చేయలేదని. లేదు అంటే నువ్వు దానికి ఎస్టిమేషన్ వేయించి క్రోడ్ అని ప్రిపేర్ చేయి.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరకి వేళ అయింది. ఇక 2 ఏళ్లకోసారి జరిగే ఈ గిరిజన జాతర ప్రారంభమైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాది మందిగా తరలివచ్చి తమ కోరికలు తీర్చమని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మేడారం జాతర కేవలం పండగ కాదు, గిరిజనుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. మేడారంలో విగ్రహాలు ఉండలేవు, గద్దెలు దేవతల నివాసాలు. ఇక గిరిజన సాంప్రదాయాలే పూజలు. ఇక బెల్లం నైవేద్యం, కుంకుమ, పసుపు, కోళ్ల బలి, వెదురు గద్దెలు ఇవే ప్రత్యేకతలు. అడవుల్లో మొదలైన ఆరాధన నేడు దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి గుర్తింపుగా నిలిచింది. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నిర్మల్లో మొత్తం 42 వార్డులు ఉన్నాయని 21 కౌంటర్స్ ఏర్పాటు చేశామని, కౌంటింగ్ సెంటర్స్ ఒకటి కౌన్సిల్ హాల్లో, ఇంకొకటి రెవెన్యూ హాల్లో, మూడవది జడ్పీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మున్సిపల్ ఆఫీస్ ముందు 2 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లుగా జడ్పీ ఆఫీస్ ముందు ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక నామినేషన్స్ వేసేవారు హెల్ప్ డెస్క్ దగ్గర సమాచారం తీసుకోవచ్చని, అప్లికేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వాటిలో పబ్లిక్ ఉండే ప్లేస్లో ఒకటి, అంటే అందరు కనబడతారు మెయిన్ అభ్యర్థులు గమనించండి, ఇక్కడ 2 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1 నుంచి 10వ వార్డు వరకు ఒక హెల్ప్ డెస్క్, 11 నుంచి 28 వార్డులకు సంబంధించి 2వ హెల్ప్ డెస్క్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్టార్ కార్యాలయం, సముదాయ భవన నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక ఆధునిక వసతులతో 3 ఎకరాల విస్తరణలో భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. సామాన్య ప్రజలకు ఒక చట్టంగా భూభారతిని తీసుకురావడం జరిగిందన్నారు. ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్సీ అంజరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఫహీం, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ, హనుమంతు, ఇక వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్స్ ఐడి గారు రాజీవ్ గాంధీ గారికి, అదే రకంగా రాజపుష్ప మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి. ఇప్పుడే అంజిరెడ్డి గారు చెప్పినట్టు పటంచెరు ఒక ఇండస్ట్రియల్ హబ్ మన తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే మన పటంచెరు. నేను 1986లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పటంచెరు ఎలమలలో స్థాపించడం జరిగింది. ఆ రోజులలో రోజు వచ్చేవాడిని సంగారెడ్డికి, ఏదో ఒక డిస్ప్యూట్ ఉండే ల్యాండ్లో రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాడిని. సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నారు. మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ డావోస్తో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ తగాదాలు, ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తక్కువ చేసే అవసరం ఉంది భారతదేశంకి అని చెప్పి అందరూ కూడా సూచన ఇచ్చినారు. దాని ప్రకారంగానే మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ఎప్పుడైతే ప్రారంభించారో, ధరణి ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా ప్రొహిబిషన్ లో పెట్టి తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇక ప్రతిష్టాత్మక ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇక మండల పరిషత్ కార్యాలయంలోని మహిళా సమాఖ్య భవనంలో 15 వార్డులకు గాను 3 చొప్పున మొత్తం
5 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ ఎం రామచంద్రరావు తెలిపారు. ఇటు సైడ్ పెట్టింది మున్సిపల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.